హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 46. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఆ సాయంత్రం పూట బాల్కనీలో చీరలో నందిని దేవకన్యలా కనిపిస్తూ ఉంటే, వంశీ బాతుగుడ్లు వేసుకొని మరీ నందినిని చూస్తూ ఉంటే అప్పటికి చాలా సార్లు సెక్యూరిటీ వాడిని చూడడం, పైగా నందినిని వాడు చూస్తూ ఉండడంతో వెనక ముందు అస్సలు ఆలస్యం చేయకుండా, అసలు ఏ తేడా లేకుండా వాడి దవడ పగలగొట్టి, "ఎవడివిరా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు నువ్వు" అన్న ఉంటే ఇప్పటికి నిన్ను ఇక్కడే చంపేసేవాడు. అసలు నీకేం కావాలి? దొంగతనానికి వచ్చావా? లేకపోతే నీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నారు అనుకుంటున్నావా? అసలేం చేద్దామనుకోని నువ్వు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు" అని వంశీని కుక్కను కొట్టినట్టు కొట్టారు ఇద్దరు బాడీగార్డ్స్ కలిసి. లేదండి. నేనిక్కడ కొత్తగా వచ్చాను ఊరికి. ఇక్కడ ఏదైనా పని దొరుకుతుంది అని వచ్చాను. కానీ ఇక్కడ ఏ పని దొరకడం లేదు. ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది కదా! ఇక్కడ సెక్యూరిటీగా అయినా ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అని వచ్చాను సార్. అని వంశీ చెప్తూ ఉంటే వాడి మాటలు నమ్మాలి అనిపించక, నిన్ను చూస్తేనే ఓ పెద్ద దొంగవాడిలాగా కనిపిస్తున్నావు. ఇక్కడ నీకెవడురా పనిచ్చేది? ఇంకొకసారి ఈ ఇంటి చుట్టుపక్కల కనిపించావనుకో, ఈ ఊర్లో కనిపించినా కూడా గోతిలో కప్పెట్టేస్తాం ఏమనుకున్నావో అని వాడి మూతి, ముక్కు వంకర చేసి రక్తం కారుతున్నా కూడా వాడిని అస్సలు కాస్త కూడా కనికరించకుండా వెళ్తావా? లేకపోతే ఇక నిన్ను లేపేయమంటావా? అని బాడీగార్డ్స్ వార్నింగ్ ఇవ్వడంతో వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను అని వాడు ఎలా అయితే బైక్ వేసుకొని వచ్చాడో, ఆ బైక్ మీద ఊరు దాటి ఊరు దాటిన తర్వాత ఉన్న చిన్న హాస్పిటల్‌లో వాడికి బాడీకి తగిలిన గాయాలు అన్నిటికి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఒళ్ళు మొత్తం పులిసిపోవడంతో, అయ్యో! నెల రోజులు ఏ ఆడదాన్ని దగ్గరికి తీసుకోరాకుండా చేశారు కదరా మీరు. నా చేతికి చిక్కకపోరా మీరు. అప్పుడు నేను మీ సంగతి చెప్పకపోనా, మీరు కూడా మీ పెళ్ళాల దగ్గర పనికి రాకుండా చేస్తాన్రా నేను. నన్ను ఎలా అయితే నెల రోజులు బెడ్ మీద పడుకోబెట్టి దేనికి పనికి రాకుండా చేశారో, మీ అంతు కూడా తేల్చకపోతే నేను వంశీగాడినే కాదు అని హాస్పిటల్ బెడ్ మీద పడుకునే తెగ శపథాలు చేసుకుంటూ ఉంటాడు వంశీ బాబు. కానీ రాఖీ కంట్లో వీడు పడితే వీడి పరిస్థితి మామూలుగా ఉండదు అని అర్థం కావట్లేదు వీడికింకా. ఇక ఆ రోజు రాత్రి వరకు చూసి మెల్లిగా ఇప్పటికే 2, 3 రోజుల నుండి రాఖీ లేట్‌గా వస్తూ ఉండడంతో నందిని కాల్ చేసింది. అప్పటికి సిట్టింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఏవో చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రాఖీ అలాగే ఎమ్మెల్యే బ్యాచ్ అంతా కూర్చొని. అప్పుడే నందిని నుండి ఫోన్ రావడంతో మార్నింగ్ నుండి అతడు చేయలేదు. ఇప్పుడు కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అని రాకీ బయటికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అని అన్నాడు. ఇవాళైనా త్వరగా రావచ్చు కదా! నువ్వు చాలా రోజుల నుండి త్వరగా ఇంటికి రావడం లేదు. నువ్వు చా ఇవాళ చాలా బోర్ కొడుతుంది తెలుసా? నువ్వు వెళ్ళాక చాలా బాడీ పెయిన్స్ వచ్చాయి. అస్సలు లేవలేదు ఆఫ్టర్‌నూన్ వరకు. లేచి బుక్స్ చదువుకుంటూ, ఫోన్ చూసుకుంటూ ఇప్పటి వరకు గడిపాను. కానీ ఇక్కడ నా వల్ల అవ్వట్లేదు. నువ్వు రా రాకీ ప్లీజ్ నిన్ను చూడాలనిపిస్తుంది నాకు అని నందిని క్యూట్‌గా, గారంగా చెప్పడంతో ఆమె వాయిస్‌లోని స్వీట్‌నెస్‌కి మనోడు ఇట్టే మెల్ట్ అయిపోయి, ఇప్పుడు నేను నీ దగ్గరికొస్తే మరి నాకేంటి లంచం అని అడిగాడు రాకీ బాబు. ఏం కావాలంట దొరగారికి అని అడిగింది నందిని. ఏదేదో కావాలనిపిస్తుంది. మరి నేను అడిగినవన్నీ ఇచ్చేస్తుందా దొరసాని? ముందు మీరింటికి రండి దొరగారు. ఆ తర్వాత మీరడిగింది మీకు కావాల్సింది దొరక్కపోతే అప్పుడు నన్నడగండి.
అయితే వినండి మేడం గారు. ఇవాళ దొరగారికి చాలా కావాలి అని ఉంది. అది కూడా మన బెడ్ పైన. నేను బెడ్ మీదకి వచ్చాక ఆ నొప్పి వద్దు అని అల్లరి చేశావే అనుకో నీకు మామూలుగా ఉండదు దొరసాని అని ఫోన్ మాట్లాడుతూనే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి, ఇక నేను తర్వాత మీట్ అవుతాను అని సైగలతోనే చెప్పి శివ అండ్ గ్యాంగ్‌ని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు రాకీ. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.